మీ పేరు బాబాయ్? నా పేరు వై ఆనంద్, ఎల్లబరాడు ఆనంద్. ఏం చేస్తారు బాబాయ్ మీరు? నేను రిటైర్ రైల్వే ఎంప్లాయ్, కమ్యూనిస్ట్ పార్టీ. బాబాయ్ ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా. అయ్యా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినా, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేసినా, ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం చేసినా, ఏ ప్రభుత్వం ఏం లేదు. కొడక నమ్మారు సిద్ధార్థ అన్నట్టుగా ఉంది. 5 రూపాయి తీసుకెళ్ళి బిళ్ళ ఇస్తే 2 సేర్లు బియ్యం పోసి 3 పైసలు 5 పైసలు ఇచ్చారు చేతికి. ఇవాళ కొట్లోకి వెళ్ళి కొసరాడితే పెట్టేవాళ్ళు లేడు. ఎందుకో రేట్లు పెంచడం ఎందుకు ఓపెన్ రేట్లు పెట్టమను. మాయా బజార్లు వద్దు, గవర్నమెంట్ లెక్కలు వద్దు, పబ్లిక్ మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు అమ్మమాను. చేత వచ్చింది నా కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి వచ్చేవాడిని. దానికి నా ఓటు. అంటే ఈరోజు ప్రజాప్రభుత్వం మాది, ప్రజలకు డబ్బులు ఇస్తాం అంటున్నారు కదా. ఏమి ఇస్తున్నారా? ఎందుకో ఏ ప్రజలు వచ్చి అడిగారు నిన్ను? నాకు 10 రూపాయలు కానీ ఏ ప్రజలు అయినా అడిగారా? నీకు నువ్వు ఇస్తున్నావు. స్వతంత్రం వచ్చిన రోజు నుంచి అంబేద్కర్ గారు ఈ కులానికి ఏమన్నా ఇమ్మన్నాడా? ప్రతి పేటలో, ప్రతి ఊళ్ళో, ప్రతి పల్లెటూళ్ళలో కూడా అంబేద్కర్ బొమ్మ పెడతాడు. ఆయనకి ఇల్లు ఇచ్చేవాడు ఏమన్నా ఉన్నాడా? ఎందుకయ్యా రాజ్యాంగం ఎందుకు, రాచరికం ఎందుకు? ఇవన్నీ కాదు. ఆ రోజుల్లో గవర్నమెంట్ లేదా? ఆ రోజుల్లో రాచరిక ప్రభుత్వం, జమీందారు ప్రభుత్వం లేదా? పొలాలు, స్థలాలు, కాలగట్లు, పొలం బొక్కులు లేవా? పంట పొలాలు వేసినప్పుడు పంట పొలాల మీద పంటలు గేదెలు, ఆవులు తిరుగుతాయి. ఈ పంట పోతుందని పోరంబోకు స్థలం, ఖాళీ స్థలం అని బంజరు వదిలేరు. ఆ బంజరుని కూడా ఆక్యుపేషన్ చేసి ఆక్రమించి డబ్బు ఆనగుడుగులు చేసేది, మేము తినేది బొచ్చు. ఎలా ఉంటుంది అంటారు బాబు ఎలక్షన్ అనేది ఈసారి? ఎలక్షనా? ఎవడికి ఓట్లు వచ్చినా 10 సీట్లు తేడా, అంతే. ఏం లేదు బొచ్చు. నాకెనరా పీకెనరా అని, అంతే. ఏం లేదు. నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు, నేను ఎవరికి పుట్టానో తెలియదు. ఇక్కడ కులం పేరు, మతం పేరు మీదే జరుగుతుంది. ఇవాళ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో కులం పేరు మీద, మతం పేరు మీదే ఎలక్షన్ జరుగుతుంది. డ్యామ్ షూర్. తాగామా తిన్నామా నేను బతికానని కాదు, ప్రజలు ఎలా బతికారు, పిల్లలు ఎలా ఉన్నారు, అది కూడా ఆలోచన చేయాలి. అది లేకుండా చేయటం అనవసరం. మేము చదువుకున్న రోజుల్లో 3వ తరగతి దాకా మాతృభాష, ఇంట్లో పిల్లలు అమ్మ నాన్న పిలిస్తే ఆ భాష నేర్పించి, అది అయిన తర్వాత ABCD అట్లా కూడా అయిన తర్వాత 5వ తరగతి వచ్చాక హిందీ. ఇవాళ ఏముంది? అందరికీ ఇంగ్లీష్ కావాలి, రైటే ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ ఎవడు తెచ్చాడు? ఇంగ్లీషు ఎవడు తెచ్చాడు? ఇండియా వాడు తెచ్చాడా? డుబ్బములు ప్రథమ విభక్తి అంటే చెప్పేవాడు లేడు. ఇవాళ 10th క్లాస్ పిల్లాడు గ్రామర్ తెలీదు, గ్రాంధికం తెలీదు. వాళ్ళ గురించి ఎందుకయ్యా? మనం సంస్కారం చేసుకోవాలి, మన భాషను మనం చూసుకోవాలి. చచ్చిపోయింది, ఎవరు తీసుకెళ్తారు? ఇంట్లో కుక్క చచ్చిపోయింది, ఎవరు తీసుకెళ్తాడు? అక్కడ కులాలు వచ్చినాయి, ఇక్కడ ఏముంది? దాన్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని తయారయ్యారు. అది ఇవాళ రాజకీయం.